నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, ముఖ్యంగా ఈ హామీలలో ఏదైతే నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, అనేక రకాల ఇష్యూస్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా తను ఏదైతే అనుకున్నదో 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 విషయంలో కావచ్చు, రైతులకు ఇస్తానన్నటువంటి రుణమాఫీ విషయం అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. మొన్న రైతులందరికీ కూడా ఖాతాలో ఏదైతే రైతు సంబంధించినటువంటి ఆ నిధులన్నీ కూడా జమ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సరే, ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని టార్గెట్లు ఉంటాయి, ప్రతిపక్షాలు విమర్శించడం కామనే. ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారన్న అంశాలు మన ఈ మధ్య జరిగినటువంటి ముట్టడి కార్యక్రమాలు కావచ్చు, నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నటువంటి ఏదైతే ధర్నాల విషయంలో కావచ్చు మనం చూసాం. కానీ మరి ప్రభుత్వం వాళ్ళ మీద ఒక సానుకూల స్పందనతో ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతుంది. ప్రభుత్వం కూడా వాళ్ళ మీద సానుకూల స్పందనతో ఉన్నామని కూడా చెప్పుకుంటూ వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరి నిన్న ఏదైతే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మన దాని మీద ఏది సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళడం జరిగింది. అక్కడ నిరుద్యోగులంతా కూడా అతను అడ్డుకునే ప్రయత్నం చేశారు, పోలీసులు వచ్చారు, అది సద్దుమణిగినటువంటి అంశం చూసాం. కానీ ఇంకా నిరుద్యోగుల నిరాశ నిస్పృహలు ఇంకా ఉన్నాయి. ఏం జరిగింది, ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది, సెంట్రల్ లైబ్రరీ ఏం జరిగింది అనేది మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు మనతో పాటు ఉన్నారు. మానవతరాయ్ గారిని అడుగుదాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ మీద కూడా అనేక రకాలైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి, వాటి మీద కూడా చర్చిద్దాం. మానవతరాయ్ గారు నమస్కారం. నమస్కారం సార్, నిన్న అంటే నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా మీరున్నారు. సో వారధిలా మీరు ఆ సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సరే, నిన్న జరిగిన అంశాన్ని మనం తీసుకుందాం. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎందుకో కాస్త అలసత్వం ప్రదర్శిస్తుందంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. నిన్న అద్దంకి దయాకర్ గారు సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు కొంతమంది నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఆ ఇష్యూ మీద మీరేం మాట్లాడుతున్నారు? ఇంకోటి, మీరు దీని గురించి సమాధానం చెప్పండి. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. దీనికి ఏంటి అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు వెనకడుగు చేస్తుందని మీరు అన్నారు. వెనకడుగు వెయ్యలేదు. నిరుద్యోగుల బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేస్తుంది. కొద్దిగా జాప్యం జరిగింది. అది కూడా 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిన. నేను అదే మళ్ళీ చెప్తాను, ఎందుకు వాళ్ళు నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చినోడే మొగోడు, మొనగాడు, మూతి మీద మేసం ఉన్నోడు రేవంత్ రెడ్డి. ఎందుకు నేను అంటే లగ్గంగా ఇళ్ళగానే సంబరం కాదు. మన అంత ముందు 6,000 ఇచ్చిన నోటిఫికేషన్, వాళ్ళు వెళ్తా 6,000 నోటిఫికేషన్ ఇచ్చింది. అదే చెప్తా, వాస్తవాలు తెలియదు కదా. ఇళ్ళగానే సంబరం కాదు, పండగ కాదు. నోటిఫికేషన్లు ఇవ్వగలోనే సరికాదు. ఆ నోటిఫికేషన్లు ఇచ్చి సక్రమంగా, న్యాయబద్ధంగా, వేగవంతంగా, పారదర్శకంగా భర్తీ చేసి నియామక పత్రాలు ఇచ్చినోడే మొనగాడు, మగాడని మళ్ళీ నేను చెప్తాను. ఆ మొనగాడే రేవంత్ రెడ్డి. లగ్గంగా ఆంగలోనే అయిపోద్దా? లగ్గంగా ఆంగలో సంబరం తీరుతుందా? లగ్గంగా ఆంగలోనే శోభనం జరగాలి. శోభనం తర్వాత 9 నెలలకు సంతానోత్పత్తి జరగాలి. అది సంపూర్ణ జీవితం. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం అది చేయలేకపోయింది, సంపూర్ణ జీవితాన్ని అందించలేకపోయింది. కానీ రేవంత్ రెడ్డి చక్కగా నిరుద్యోగుల చేతుల్లో 60,000 నియామక పత్రాలు పెట్టిండు. ఎందుకు, ఎట్లా పెట్టిండు దీన్ని గమనించాలి. నిరుద్యోగులు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగలోనే ఆయన గారు ఏ పారిశ్రామికవేత్తలతో భేటీ కాలే, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూర్చోలే. వెంటనే ఢిల్లీ వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్ను కలిసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు పెట్టడంలో గత ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది, పరీక్షల కన్నా ముందే లీకులు ఎందుకైనాయి, ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో ఎందుకు దొరికినాయి, ఇంజనీరింగ్ పరీక్షలు కానివ్వండి, గ్రూప్ 1 కానీ ఎందుకు లీకులు అని చెప్పి ఆలోచన చేసి అక్కడ వెళ్ళి అధ్యయనం చేసి 3 గంటల సేపు భేటీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చి ప్రక్షాళన చేసి ఆ లీకులకు కారణమైన వాళ్ళని తొలగింపజేసి సక్రమమైన సమర్థవంతమైనటువంటి మహేందర్ రెడ్డి లాంటి ఒక చైర్మన్ని మెంబర్లను పెట్టి ఏ లీకులు లేకుండా వేగవంతంగా, పారదర్శకంగా పరీక్షలు పెట్టిండా లేదా? దీన్ని గమనించాలి. దీన్ని మర్చిపోతున్నారు నిరుద్యోగులు. ఇంకో అంశం, ఎందుకు చెప్తూనే ఉన్నాను. అందుకే నేను ఏమంటానంటే, కొద్దిగా ఎందుకు జాప్యం, జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఎందుకు జాప్యమైంది? చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల చిరకాల స్వప్నం. ఆ స్వప్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ తెచ్చింది. కానీ తర్వాత వచ్చిన పరిణామాలు, వర్గీకరణ అంశం,
సరే ఏప్రిల్తో దాన్ని అమలు చేసినాం. ఇవాళ డాక్టర్లు వర్గీకరణలో ద్వారా మాదిగ సామాజిక వర్గంలో మాదిగ సామాజిక వర్గం, ఉపకులాలు, ఇంజనీర్లు, డాక్టర్లు సీట్లు పొందుతున్నారు. ఇక ఉద్యోగాలు పొందాల్సి ఉంది. ఉద్యోగాలు పొందాల్సి ఉన్నప్పుడు ఏమైందంటే ఏప్రిల్లో అది వర్గీకరణ చేసినాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే పాత నోటిఫికేషన్లు 3 మిగిలిపోయినాయి. గ్రూప్ 1లో జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టారు జడ్జి గారు. తర్వాత ఆ గ్రూప్ 1 పూర్తి కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వకూడదు కూడా ఇవ్వైతే కాదు. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 మీద కూడా కేసేసారు ఈ మధ్య కాలంలో కొంతమంది. ఏంది టీజీపీఎస్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్కగా ముందు జాగ్రత్తతో ముందు చూపుతో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అందులో ఒక జీవో నెంబర్ 3ని తీసుకొచ్చారు. దాన్ని కూడా కొంతమంది ఏం చేశారు, మరి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, హైకోర్టు పోతే హైకోర్టు స్టే ఇచ్చింది. పెద్ద కారణంగా దాన్ని కూడా స్టే వెకేట్ చేయించే ప్రయత్నాలు టీజీపీఎస్సీ చేస్తుంది. కాబట్టి ఈ పాత 3 నోటిఫికేషన్లు ముడిపడి ఉన్నాయి. గ్రూప్ 1 భర్తీ అయిన తర్వాత గ్రూప్ 2 భర్తీ చేయాలనుకున్నాం, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 చేయాలనుకున్నాం. ఈ 3 భర్తీ చేయకుండా అసలు గుండెకాయ లాంటి ఉద్యోగాలు ఈ జాబ్ క్యాలెండర్లో ప్రధాన ఆకర్షణ గుండెకాయ లాంటి ఉద్యోగాలు ఏ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఈ ఉద్యోగాలు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయటం అనేది చూడండి, నిరుద్యోగుల్ని సంతృప్తి పరచలేము. కాబట్టి అందుకే కొద్దిగా జాప్యం అయింది. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా మొన్న నేను 9వ తారీఖున వెళ్ళి వాళ్ళకి వింతి పత్రం ఇవ్వటం ముఖ్యమంత్రి గారికి, ఏది మొన్న జూలై 9వ తారీఖు సాయంత్రం పోయి వారిని కలిసి సత్వరమే నోటిఫికేషన్లు ఇవ్వాలి, నిరుద్యోగులు వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు, వాళ్ళ ఆవేదన తీర్చాలంటే ముఖ్యమంత్రి గారు వెంటనే తెల్లారు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో 22,000-33,000 ఉద్యోగాలకు ఆమోదం తెలిపి వాటిని భర్తీ చేస్తామని స్పష్టంగా చెప్పారు. నిన్నగాక మొన్న తుంగతుర్తిలో రేషన్ కార్డులు పంపిణీ 10 ఏళ్లుగా పంపిణీ జరగలేదు. అట్లాంటి రేషన్ కార్డుల ఫంక్షన్లో కూడా సంబంధం లేకపోయినా నిరుద్యోగుల ప్రస్తావన తీసుకొచ్చి నేను 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండా లేదా? అంటే నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నట్టా లేదా? ఆలోచన చేయండి. అదేవిధంగా నేను నిరుద్యోగులకు మీ ఏయో టీవీ ద్వారా కొద్దిగా సంయమనం పాటించండి. ఆగస్టు మొదటి వారం లోపు మీకు ఉద్యోగాల ప్రకటన వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మీకు శుభవార్త అందబోతుంది. చదువుకునే వాళ్ళు చదువుకోండి, చదువుకునేవాడు ఎప్పటికీ చదువుకోడు. ఇక అద్దంకి దయాకర్ గారి విషయంలో తప్పే ఉంది. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, వారు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోయారు, చిక్కడపల్లి వెళ్ళారు. వెళ్తే నిరుద్యోగులు అడిగారు, ఆడ ఏమన్నా 100 మంది ఉన్నారా? 20 మంది ఉన్నారు. తప్పే ఉంది, నిరుద్యోగులు అడుగుతారు, మాకు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళ అనుమానాలను అడుగుతున్నారు, నివృత్తి చేయమని అడుగుతారు. ఎందుకు? అద్దంకి నిలదీస్తున్నారా మిమ్మల్ని? నిలదీయటం అనండి, ప్రశ్నించడం అనండి, తప్పేముంది? ప్రశ్నిస్తారా? మాకు ఎప్పుడు టైం చెప్పమంటున్నారు అంతే తప్ప అద్దంకి దయాకర్ గారిని విరుచుకుపడట్లేదు. మరి ఆ టైం ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఎందుకు చెప్తున్నాం కదా, ఆగస్టు మొదటి వారమా. ఇందుకే ఈ నమ్మకం కుదరట్లేదు కదా మామూలు గారు. నిరుద్యోగులు ఏంటంటే వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తే చాలు. కాబట్టి మేమేందంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలనే కసరత్తు చేస్తున్నాం. అందుకే వాళ్ళు అడక్కముందే మేము పోతున్నాం కదా. జీపీఓ ఉద్యోగాలను కూడా మేము చేసి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చింది కదా. నేను ఇచ్చిన తర్వాత ఈ మధ్య ఏం చేసిందని సవరణలు చేసింది. ఒకవేళ మొత్తం 3,500 మంది వచ్చారు గతంలో. మొన్న ఎగ్జామ్కి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఇన్ సర్వీస్లో వాళ్ళు? 2,000 మంది. అందులో ఎంతమంది అర్హత సాధిస్తారో కూడా తెలియదు. అంటే 4,000 మంది వస్తారు. 6,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి కదా. 6,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఆ ఉద్యోగాలు ఎవరితో భర్తీ చేయాలా? అందుకే ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు సానుకూలంగా అనుకూలంగా ఉండేందుకు ఆ జీవోను కూడా కన్వర్షన్ చేసింది మొన్న. కాబట్టి నిరుద్యోగులారా కొంచెం సమయం పట్టండి. మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం. ఒకటి నేను అడుగుతా, సమయం పట్టండి అంటున్నారు. త్వరలో నోటిఫికేషన్ అంటున్నారు. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. అంటే మీరు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇవి అడ్డంకులుగా చెబుతా ఉన్నారు మీరు. అదే అంటే అన్ని పరమైన ఇంకా జరుగుతున్న అలాగే జాప్యం చేసుకుంటూనే పోతా ఉన్నారు. జాప్యం జరిగింది, కొంత అది వర్గీకరణ వల్ల జరిగింది. మరి అసలు ఇంక గమ్మత్తు ఏంటంటే ఈ రాష్ట్రంలో సిఆర్ బిస్వాల్ కమిషన్ 2020 డిసెంబర్లో ఏం చెప్పింది? 1,91,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. 1,91,126 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. పర్మనెంట్ శాశ్వతంగా మంజూరైన ఉద్యోగాలు 4 లక్షల మంది అని చెప్పింది. ఈ 60,000 ఉద్యోగాలు భర్తీ చేయంగా 3,54,000 మంది శాశ్వత ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అయితే 16,000 మంది ఇప్పుడు ఈ జీపీఓలు, విఆర్ఓలు వాళ్ళు సూపర్ న్యూమరికల్ కోటా కింద గత ప్రభుత్వం వాళ్ళని వివిధ శాఖల్లోకి మార్పు చేస్తే అసలు వాళ్ళ స్ట్రెంత్ లేదు. ఇప్పుడు వాళ్ళ క్యాడర్ స్ట్రెంత్, ఆ 16,000 మంది క్యాడర్ స్ట్రెంత్ ఏంది అయోమయంగా ఉంది. కాబట్టి అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఒక్క ఉద్యోగం మిగిలిన నిరుద్యోగులతో భర్తీ చేద్దాం, అదనపు ఉద్యోగాలు ఇవ్వటం కోసమే కమిటీ వేసింది, ఐఏఎస్ల కమిటీ, శాంతి కుమారి కమిటీ వేసింది. వాళ్ళు ఇప్పటికే అయిపోయింది. ఇంకో 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో
నా 50 రోజులు రిపోర్ట్ ఇస్తారు. నివేదికీయంలోనే ఖాళీలు దొరికితే అదనపు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వటం కోసం ముఖ్యమంత్రి గారు అసలు క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఎంతమంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు అనే అంశం మీద ఐఏఎస్ల కమిటీ వేసింది ఎవరి కోసం? నిరుద్యోగులకు మేలు చేయడం కోసమే కదా, కీడు చేయడం కోసం కాదు కదా. గత ప్రభుత్వం ఏం చేసింది? నిరుద్యోగుల పైన కక్ష కట్టింది. ఎందుకు? కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులను వాడుకున్నారు. మేమందరం కూడా మా కొలువులు మాకు వస్తాయంటే మేము పోరాటాలు చేసి సపోర్ట్ చేసినాం. కేసీఆర్ గారు 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏం చేసిండంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అని చెప్పేసి ఒక లైన్ పెట్టాడు. పెడితే ఏ ఉద్యోగాల చిన్న ఉద్యోగాలు నిరుద్యోగులు అడుగు, యూనివర్సిటీ విద్యార్థులు ఏ ఉద్యోగాలు అడుగుతారు? గెస్టెడ్ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2. ఆ ఉద్యోగాలను ఎట్ట క్రమబద్ధీకరణ చేస్తాను, జేఎల్ ఉద్యోగాలు అని చెప్పి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆయన ఎన్నికల ప్రచారంలో కోసమని సీతాఫల్ మండి ఏ గ్రౌండ్లోకి హెలికాప్టర్ దిగుతాడు. మా ఓల్డ్ సీతాఫల్ మండిలో ఎన్నికల ప్రచారం దానికి రావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ మా ఓల్డ్ పీజీ హాస్టల్ ఎదురుగా ఏ గ్రౌండ్లో ఆయన హెలికాప్టర్ దిగాలి. దిగుతుంటే దిక్కుండా విద్యార్థులు నిరుద్యోగులు చెప్పులు చూపించారు, ఎదురు తిరిగారు. అది మనసులో పెట్టుకోండు. అధికారం రాగలోనే ఆహా నాకు చెప్పులు చూపిస్తారా, మీ సంగతి చెప్తా అని చెప్పి నిరుద్యోగుల జీవితాలని నాశనం చేసిండు 10 ఏళ్ళు. ఒక తరం నష్టపోయింది. కానీ అట్లా నష్టపోకుండా రేవంత్ రెడ్డి చూస్తాడు. రేవంత్ రెడ్డికి ఏ కోపం లేదు, ఏ కక్ష లేదు నిరుద్యోగుల పైన. ప్రేమ, వాళ్ళ తొందరగా ఉద్యోగాలు లేనటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి. ప్రేమ ఉంటే ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయాలి కదండి. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారండి? ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వకపోతే ఎలాగా? విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉంది కదండి, మహోదయ గారు. ఇలాంటి మాటలు 100 సార్లు వీళ్ళకి గుర్తుపెట్టుకోండి. గతంలో ఏ అధికార పార్టీ విద్యార్థి సంఘ నాయకుడు, వాళ్ళ టీఆర్ఎస్ నాయకుడు ఎవరన్నా పోయి ముఖ్యమంత్రిని గురించి నిరుద్యోగులకు వినతి పత్రాలు ఇచ్చిండే ఇలా మేము ఇస్తాం. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అలా ఎగువకు పోయి వాళ్ళతో మాట్లాడేది అనుకుంటే రేపు పొద్దున ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుందండి. అట్లాంటి భేషజాలు లేవు, వాళ్ళకు ఉంటాయి. అసలు ఆయన ఎవరిని కలిసేవాడు గత ముఖ్యమంత్రి? ఈయన వర్షం రాకపోతే మనకు కోరుకొద్ది సార్, మీరేంటనేది కదా కావాలి. అందుకే నిరుద్యోగులను పట్టించుకోబట్టే వీళ్ళు అడగకుండా తుంగతుర్తి సభలో నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్తాడా ముఖ్యమంత్రి? మీరు నిర్లక్ష్యంగా ఉండేవాడైతే ముఖ్యంగా మీరు కానీ, రియాజ్ గారు కానీ, ఆకునూరు మురళి గారు కానీ, చనగా దయాకర్ గారు కానీ, అదేవిధంగా మన బలుమూరు వెంకట గారు కానీ, మీరు 5గురు కూడా విద్యార్థులకి ప్రభుత్వానికి వారధిగా మీరు మధ్యలో ఉన్నారు, మాట్లాడుతున్నారు. సమస్యలు మీరు అద్భుతంగా మీరు మాట్లాడుతున్నారు. కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చామని మీరు చెప్తున్నారు, చెప్పడం వరకు చెప్తున్నారు. కానీ ఏ డిపార్ట్మెంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎక్కడ క్లారిటీ? టీచర్ ఉద్యోగాలు 11,000 కనపడుతున్నాయి కదా, ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. అందులో అన్ని దానికి లెక్కలు స్పష్టంగా, పోలీస్ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అదే అంటున్నాం కదా, ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలకు ఎల్బీ స్టేడియం సాక్షిగా ముఖ్యమంత్రి గారే, గతంలో ఏ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చిండా చెప్పు? ఈ ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు దాన్ని అభినందించాలి కదా, కొంత మనం జాగ్రత్తగా సంయమనం పాటించాలి కదా. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు అక్కడ అశోక్ నగర్లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే బీఆర్ఎస్ పార్టీ వేసే ఎంగిలి మెతుకులు ఆశపడి కొంతమంది చదువుకునే నిరుద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది గమనించిన కాబట్టి మేము ఏమంటున్నాం, అటువంటి వాళ్ళని గుర్తించగలిగారు. ఎందుకు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు రావు, వాళ్ళకి వయోపరిమితి కూడా దాటిపోయింది, వాళ్ళు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళు నిరుద్యోగుల నాయకులు అవతారం ఎత్తారు బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకులు ఆశపడి. కాబట్టి మేము వాళ్ళ జాలి పడుతున్నాం వాళ్ళని కూడా చూసి. కాబట్టి నిజమైన నిరుద్యోగులారా, కాంగ్రెస్ ప్రభుత్వం 122,000 ఉద్యోగాలు భర్తీ చేయడం సిద్ధంగా ఉంది. ఏకాగ్రత చదవండి. ఇట్లాంటి వాళ్ళు కూసేగాడిది వచ్చి మేసేగాడిది జడగొట్టినట్టు ఇట్లాంటి చదువురానుడు వచ్చి చదువుకునే వాళ్ళని జడగొడతారు. మొన్న 60,000 ఉద్యోగాలు పొందిన వాళ్ళలో మీరు లేరు. ఈసారి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను 2 విడతలుగా. ఇప్పుడు 22,000 ఉద్యోగాలు మీరు ఉండే విధంగా చదవండి. ఆ 22,000 ఉద్యోగాలు అన్నారా, 45,000 ఉద్యోగాలు? 1,00,000 2.5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు. ఉన్న ఉద్యోగాలే 2,00,000. నిరుద్యోగుల దగ్గర దాపరికం లేదు. 2,00,000 ఉద్యోగాలు ఉన్నాయన్నాడు. గుర్తుపెట్టుకుని వాళ్ళలాగా మేము మోసం చేయము. సిఆర్ బిస్వాల్ 2,00,000 ఉద్యోగాలే ఉన్నది, 2,00,000 ఉద్యోగాలు. సంవత్సరం 2,00,000 ఉద్యోగాలు, 2,00,000 ఉద్యోగాలన్నీ భర్తీ చేసిన తర్వాత వాళ్ళకి స్వయం ఉపాధి కల్పిస్తున్నాను. అందుకే రాజీవ్ యువ వికాస పథకం ద్వారా దరఖాస్తు చేసుకోమంటే 15 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అవన్నీ వడపోసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలనంటే టైం పడుతుంది. కాబట్టి కొద్ది రోజుల్లో ఆ అంశం కూడా నెరవేరుస్తాం. కాబట్టి ఇప్పుడు 5 లక్షల మందికి మేము సాయం చేయాలనుకున్నాం. రాజీవ్ యువ వికాసం గత ప్రభుత్వం ఆలోచన చేసిందా? ఇంకోటి, నిరుద్యోగులకు ఎన్ని మేలు చేస్తున్నామంటే గత ప్రభుత్వం రిటైర్ అయిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చింది. రిటైర్డ్ అయిన వాళ్ళకే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకే మళ్ళీ ఆ ఉద్యోగాలు కట్టబెట్టింది 6,000 మందికి మొత్తం. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 6,000 ఉద్యోగుల్ని గుర్తించి మీకెందుకు ఆల్రెడీ మీరు పెన్షన్ తీసుకుంటున్నారు కదా, ఆ ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చేస్తా అని చెప్పి వాళ్ళందరినీ తొలగించేసి నిరుద్యోగులతో భర్తీ చేయబోతాడు. ఇది మంచి పని కాదా? దీన్ని అభినందించాల్సిందా వద్దా? అదేవిధంగా రాజీవ్ గాంధీ సివిల్ సభ చేస్తామని చెప్పి
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టింది. ఎవరైతే రాష్ట్ర విద్యార్థులు, తెలంగాణ బిడ్డలు సివిల్ సర్వీస్కు పోటీ పడుతుంటే వాళ్లకు 140 మందికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తే ఆ 140 మందిలో 20 మంది మెయిన్స్కి ఎంపికయ్యారు. మెయిన్స్ రాశారు. ఆ 20 మందిలో ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళల్లో ఏడుగురికి సివిల్ సర్వీస్ ఉద్యోగాలు వచ్చినాయి. మరి గతంలో ఎప్పుడన్నా చేసింది ఏ ప్రభుత్వం అన్న సివిల్ సర్వీసు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ₹1,00,000 ఆర్థిక సాయం చేసింది? రేవంత్ రెడ్డి చేసిండు. దీన్ని గమనించండి. మీరు ఎవరెవడో ఏదో చెప్తున్నాడు, మీ ఆతృత ఉన్నది. మీరు నోటిఫికేషన్లు ఇస్తే చదవాలనుంది, చదివి ఉద్యోగం సాధించాలనుంది, మేము అన్ని గమనిస్తున్నాం. కాబట్టి ఈ ఆవలో పడిపోయి అసలైనటువంటి చదువును మీరు మర్చిపోయి వేరే వ్యాపకాల వైపు మీరు దృష్టి పెడితే మీరు నష్టపోతారు. గతంలో ఎవరైతే తిరిగారో, రోడ్ల మీద వాయిదాల కోసం తిరిగారో, ఎవరైతే ప్రభు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో వాళ్ళెవ్వరికి కూడా Group 3 ఉద్యోగం కూడా రాలేదు, Group 2 కూడా రాలేదు, Group 1 కూడా రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళ దృష్టి మొత్తం వేరే అంశాల మీద పెట్టారు. చదువుకోకుండా మీరేమో 60,000 మంది ఇప్పుడు Group 2 కానీ Group 1 కానీ ఇతర 60,000 ఉద్యోగాలు ప్రిపేర్ అయిన వాళ్ళు చక్కగా చదువుకుంటుంటే వీళ్ళు వాయిదాలు కావాలని వచ్చి తిరిగిన వాళ్ళు, వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాలేదు. కాబట్టి అట్లా కాకండి. మీరు, నేను మంచి చెప్తున్నా, చెడు చెప్పట్లేదు, మిమ్మల్ని కించపరచట్లేదు, ఇంకోటి చేయట్లేదు. మీరు నిరుద్యోగులు అంటే నిరంతర అధ్యయనం చేయాలి. మీరు వివిధ అంశాలపై పట్టు ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త అంశాలు వస్తుంటాయి. కాబట్టి అన్ని అంశాల్లో నిష్ణాతులు కావాలంటే నిరంతరం మీరు తపస్సు చేయాలి, చదవాలా. అట్లాంటి వాళ్ళే విజేతలు అవుతారు. కాబట్టి చదువుకోండి అని చెప్పి నేను చెప్తున్నా. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి అద్దంకి దయాకర్ గారిని అడ్డుకోలేదు. అద్దంకి దయాకర్ గారికి వారు ఆవేదన వెలుబుచ్చారు. దానికి రకరకాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చొక్కెదురు అవి రకరకాల మాటలు మాట్లాడుతున్నాం. మాకు అవసరం లేదు. నిరుద్యోగుల బాధను వింటాం, నిరుద్యోగుల మాటలు పట్టించుకుంటాం, నిరుద్యోగులకు బాటలు వేస్తాం, వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాం. కాబట్టి నిరుద్యోగులు అర్థం చేసి నోటిఫికేషన్ ఇస్తే అసలు ఈ బాధలే ఉండవు. కాబట్టి కొద్దిగా ఒక ఆగస్టు మొదటి వారం దాకా ఉపయోగపట్టిన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తప్పకుండా మీకు నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోయే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీ అందరికీ ఆత్మస్థైర్యం నింపే విధంగా ఉండాలి. కానీ కొద్ది మంది ఆడ బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకులు ఆశపడి నిరుద్యోగులు ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా వాళ్ళ ఆత్మహత్యల బాట పట్టే విధంగా, అంటే వాడు చచ్చిపోతే బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూర్చోబెట్టి ఎంగిలి మెతుకులకు ఆశపడి ఆడ కూర్చొని శవరాజకీయాలు చేయాలని చూస్తున్నారు. అట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకండి. మన మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు కూలీ నాలి చేసుకుంటా మీ చదువుల కోసం మీరు ప్రయోజకులు కావాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చెప్పి మిమ్మల్ని హైదరాబాదు ఉంచి మిమ్మల్ని చదివిస్తున్నారు. కాబట్టి లైబ్రరీని మీరు సద్వినియోగం చేసుకోండి, గ్రంథాలయాల్ని సక్రమంగా వినియోగం చేసుకోండి, మీ చదువులకు పదును పెట్టండి, విజేతలు కాండి అని చెప్పి మీ యోయో ఛానల్ ద్వారా వాళ్ళకి సూచన చేస్తాను. సరే, ఇప్పుడు మీరు అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ తీసేశారని చెప్పేసి గగ్గోలు పెట్టి యాగి చేశారు. అవునా? మరి ఈరోజు మీరు చేసింది ఏంటి? ఏం చేసాం మేము? మరి మీరు చేసింది ఇప్పుడు హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయంలో ఇట్లాంటి గమనిక నోటీస్ బోర్డులు పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఏం పెట్టారు చెప్తా, అది కూడా చదువుతా నేను. హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో చదువుతున్న పాఠకులు అదేవిధంగా గమనించవలసిన విషయం ఏంటంటే అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు కానీ, సభలు కానీ, ధర్నాలు కానీ, సామూహికంగా నిలబెట్టడం కానీ, నినాదాలు చేయటం కానీ, గ్రంథాలయ ఆవరణలో నిశ్శబ్ద వాతావరణం చెడగొట్టడం జరిపినచో గ్రంథాలయ ప్రవేశంలో అనర్హులు కావున ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడము. ఏంటంటే అది నోటీసు రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఏ రాష్ట్ర గ్రంథాలయాల్లో ఎక్కడ కూడా అట్లాంటి నోటీస్ లేదు. ఈ నోటీస్ ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తా. మానవ అది ఎవరు పెట్టారు? ఉన్నటువంటి చైర్మన్, నేను చెప్తా, సెక్రటరీ వాళ్ళు అక్కడ గ్రంథాలయంలో ప్రతి చీటికి మాటికి ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏమో పెట్టుంటారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, అదే విధంగా మిగతా గ్రంథాలయాలను ఎక్కడ పెట్టారు, ప్రతి జిల్లాలో అది ఎందుకు పెట్టారు కూడా నేను చెప్తా. మానవ మీరే చెప్పండి. ఎందుకు చెప్పనా? మొన్న మేము వెళ్ళాం గ్రంథాలయానికి. ఏది మేము శాంతి ర్యాలీ చేసుకుంటామని చెప్పేసి మొన్న ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమాన్ని మేము కవర్ చేయడానికి వెళ్తే అక్కడ రాజు యాదవ్ సంథింగ్ ఏదో అతను చేసినటువంటి కార్యక్రమానికి పోలీసులు చాలా మంది వచ్చారు. అక్కడ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ పోలీసులకి మీడియాకి వాళ్ళకి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో ఒక ఎస్ఐ సంథింగ్ రేంజ్లో ఉన్నటువంటి అధికారి ఆయన ఏమన్నాడంటే మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయకండి, చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది అనేది ఒక ఇష్యూని తీసుకొచ్చాడు. అక్కడ చాలాసేపు మాకు ఆయనకి డిస్కషన్ ఏదో మీ ఉద్యోగులు వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళ పట్ల ప్రభుత్వానికి ఏదో వాళ్ళు తెలియాలి, మా ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోతుందేమన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో శాంతి ర్యాలీ చేయడం ట్రై చేశారు. నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో శాంతి ర్యాలీ చేస్తే పర్వాలేదు. అయినా నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో శాంతి ర్యాలీలు చేయటం కాదు కదా.
నిరుద్యోగులు ఆవేదన లేకుంటే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్స్ కూడా పెట్టారు సార్ అదే దాంట్లో. నేను అంటున్నా, చేసుకోవచ్చు. కనీసం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉందా? నేను గతంలో నిరుద్యోగ జేసీ చైర్మన్ గా ఆ చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీకి పోయినప్పుడు కూడా నాకు ఎదురైంది. అదే అది గతంలో ఉన్నది, ఇప్పుడు కొత్తగా ఏం కాదు. ఆ బోర్డుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. గతంలో అప్పుడున్నటువంటి లైబ్రరీ చైర్మన్ కొత్తదా పాత అదే బోర్డు అదే పేరు, ఇంకా మార్పు లేదు. పేపర్ అంటించవచ్చు, కొత్త పేపర్ అంటించవచ్చు, కానీ గతంలో కూడా ఉన్న లైబ్రరీలో ఏ లైబ్రరీ కాదు, రాష్ట్రంలో ఏ లైబ్రరీ లేదు. మరి అఫ్జల్ గాంధీ లైబ్రరీ ఉంది, అది కూడా పెద్ద లైబ్రరీనే, అక్కడెక్కడ లేదు. వేరే లైబ్రరీ లేదు, వరంగల్ హనుమకొండ లైబ్రరీలో. ఇది ప్రభుత్వ నిబంధన అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ నిబంధన కాదు, అక్కడకక్కడ ఉన్నటువంటి సెక్రటరీ చైర్మన్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది వాళ్ళకి సంబంధించిన అంశం. అట్లా చేయడం కూడా మంచిది కాదు. చైర్మన్ కి మీరేమన్నా చెప్తాం, అట్లాంటి చేయకండి నిరుద్యోగులకి ఇట్లాంటి. ఎందుకంటే సహసిద్ధంగా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛతో ఏదో మాట్లాడుకుంటారు. ఏదైనా ఉంటే ఏదైనా శాంతి భద్రతలు ఏమైనా ఇబ్బంది కలిగితే పోలీసులు వస్తారు. అంతేగాని మనం అనేది లైబ్రరీలో అనేది చదువుకునే వేదికలేదు. లైబ్రరీలు అనేది చదువుకునే వేదికలు. అక్కడ నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏదో హక్కుల కోసం మనం మాట్లాడుతుంటే ఇక్కడ మీరు ఇట్లాంటి చేయొద్దని చెప్పేసి, అంటే ప్రభుత్వానికి తెలియకుండా మనమే సొంత నిర్ణయాలు తీసుకోవటం అది మంచిది కాదని నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ మీరు వచ్చేటప్పుడు నేను కనుక్కున్నా, రియాజ్ గారు స్టేట్ లైబ్రరీ చైర్మన్, వారిని కూడా సంప్రదించాను నేను. ఏంది జీవో ఏమైనా ప్రభుత్వం మీద ఏమైనా ఇచ్చిందంటే అట్లాంటిది ఏం లేదు, అది ఆ లైబ్రరీ వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకున్నారు. నేను స్టేట్ లైబ్రరీ చైర్మన్ ఎక్కడ ఇట్లాంటివి లేవు, ఏ లైబ్రరీ కూడా లేవు అని చెప్పి స్పష్టం చేశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, అక్కడున్న చైర్మన్ గారు, హైదరాబాద్ గ్రంథాలయ చైర్మన్ గారు ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటే మంచిది. నిరుద్యోగులు ఎప్పుడు కూడా మనకు మిత్రులే, వాళ్ళ శత్రువులు కాదు. వాళ్ళకేంది నోటిఫికేషన్ ఇస్తే కుడిమిత్తే పండగ అంటే వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు సంబరపడతారు, మనకే జిందాబాదులు కొడతారు. కాబట్టి వాళ్ళని అణచివేయడానికి వాళ్ళు దేశద్రోహులు కాదు, వాళ్ళు అణచివేయడానికి ఉగ్రవాదులు కాదు, వాళ్ళు అణచివేయడానికి నక్సలైట్లు కాదు. కాబట్టి మన మిత్రులు ఆవేశంలో ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడరు, 100 మంది అందరూ మాట్లాడాలని చూస్తారు. దానివల్ల ఏమైంది, అందరూ ఒకేసారి మాట్లాడడం. అద్దంకి దయాకర్ గారి విషయంలో కూడా ఒక్కొక్కళ్ళు మాట్లాడితే వాళ్ళ సమాధాన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అందరూ ఒకేసారి మాట్లాడితే ఏమవుతుంది, ప్రశ్నలకు సమాధానం దొరకదు. కాబట్టి మేమందరం ఉన్నాం, మీరంతా మా తమ్ముళ్ళు, మీరు ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి అవసరం, మీ అందరినీ ప్రయోజకులను చేయాలనే ముఖ్యమంత్రి గారు మీకోసం అన్నిత్యం పనిచేస్తాడు. ఆయన దృష్టిలో మీరున్నారు, మీరు లేరని కాదు. కాకపోతే మధ్యలో కొంతమంది వచ్చి ఏదో మిమ్మల్ని గందరగోళపరుస్తారు. ఆ గందరగోళం వెనక వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. సరే, కానీ మీరు వాళ్ళ పట్ల సానుకూలంగా స్పందించాలనేది మేము కూడా ఎప్పుడు కూడా నిరుద్యోగులు గుర్తుపెట్టే నిరుద్యోగుల పక్షి ఇదే డిబేట్ లో చెప్పిన లేదా, నేను నిరుద్యోగ జేఏసీ స్థాపకుని. నిరుద్యోగ అనే వాడికి హక్కులు ఉంటాయి, వాడు మనిషి. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు రావాలని కొట్లాడిన వ్యక్తి, మొదటి వ్యక్తి రాష్ట్రంలో మానవతరాయ్. ఈ మానవతరాయ్ పెట్టిన జేఏసీ అందరూ వాడుకుంటున్నారు. ఈరోజు చాలా మంది నిరుద్యోగ అన్న నేనేమంటలేదు, నిరుద్యోగుల కోసం వీళ్ళు కొట్లాడుతున్నారు, కొట్లాడని అంటున్నా. కానీ నిరుద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నిరుద్యోగులు తెలుసుకోలేనంత వరకు మోసపోతూనే ఉంటారు, నిరుద్యోగులుగా మిగిలిపోతుంటారు. మీ సమయం వృధా చేసుకోకండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఇట్లా అన్నా, ఆ సమయంలో గంట సమయం వృధా అయిందంటే 200 ప్రశ్నలకు సమాధానాలు మనం కోల్పోతున్నాం అనే ఆలోచనతో ఉండండి. ఆ గంట సమయంలో 200 జవాబులు మనం వెతుక్కోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయండి, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని వాళ్ళని మేము మీ ద్వారా కోరుతున్నాం. రాజుగౌడ్ అనే వ్యక్తి ఈ కార్యక్రమం చేస్తేనే ఇవన్నీ వచ్చిన ఇష్యూస్. చాలా కష్టపడి పాపం ఏదో నిరుద్యోగుల తరపున మేమేమంటున్నాం, ఇది స్పందించే ప్రతిసారి చెప్తాను నేను, ఇది స్పందించే ప్రభుత్వం తప్ప బంధించే ప్రభుత్వం కాదు. ఈ విధంగా గతంలో ఎవడన్నా మాట్లాడిండా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు, తర్వాత మేమంతా పోయి ముఖ్యమంత్రి గారికి వింతపత్రాలు ఇస్తాం. గతంలో బీఆర్ఎస్వి నాయకులు ఎవరన్నా పోయి గత ముఖ్యమంత్రి కేసీఆర్కి వింతపత్రాలు ఇచ్చారు నిరుద్యోగులు. అసలు అడ్రస్ లేడెవడు, ఏది జరిగినా ఎమ్మెల్యేలు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోలే. గతంలో విద్యార్థి నాయకులు సైతం వాళ్ళ నాయకులు సైతం పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు స్పందన ఉన్నది. మీరు మాట్లాడుతుంటే వింటున్నాం. అద్దంకి దయాకర్ గారు ఓపికగా విన్నాడు, ఏమన్నా కసురుకున్నాడా చెప్పండి మళ్ళీ వస్తా అంటాడు ఆయన. కాబట్టి మాకు మంచి స్పందన ఉన్నది, మాకు స్పందించే గుణం ఉన్నది. ఈ ప్రభుత్వానికి బంధించే గుణం లేదు. కాబట్టి సహకరించండి, దయచేసి సమయంలోనే పాటించండి అని చెప్తాను. రైట్. ముఖ్యంగా చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి కామెంట్స్ విషయానికి వద్దాం మనం. ఫోన్ ట్యాపింగ్లు మీ మంత్రుల్ని కూడా చేస్తున్నారంటగా రేవంత్ రెడ్డి గారు, అందులో నిజమేనా? విషయం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు చూస్తే దొంగే దొంగ అన్నట్టుంది.
దొంగే దొంగ అన్నట్టు. దొంగే దొంగ అన్నట్టుంది. వాళ్ళ పార్టీ నాయకుడు వాళ్ళు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి మంది సంసారాల్లో చిచ్చుబట్టి మందిని బెదిరించి వాళ్ళు దందాలు చేసారా చేయలేదా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళు చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్పి కావాలని చెప్పి ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయన రేవంత్ రెడ్డి మీద. అంటే మంత్రులే చెప్పారు మా ఫోన్లు ఏం ట్యాప్ కావట్లేదు, అంతా కూడా కలిసి పనిచేస్తాను అని బట్టి విక్రమార్క గారు చెప్పే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే, అందరూ చెప్పే. ఈ యొక్క నిజమైన పిచ్చి తొగ్గులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజకీయాల పిచ్చి తొగ్గులకు ఎవరంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కనీసం ఐపీఎస్గా ఉన్నప్పుడు కొంత గౌరవం ఉండే, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలు బీఎస్పీకి పోయాయి, బీఎస్పీలో పోయి మళ్ళీ ఇందులోకి వచ్చాయి. సరే కానీ ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి ఈ విధంగా మాట్లాడతాను, ఒక ఐపీఎస్గా ఉండి ఒక ఐజీగా స్వచ్ఛంద పదవిరమణ చేసిన వాడు అవగాహన లేకుండా మాట్లాడతావా? నిరూపించబడి నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించు. ఉత్తగా మాట్లాడటం మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు. నేను ఒక ఐఏఎస్ కాదు ఐపీఎస్ కాదు, నా పుట్టుక రాజకీయాలు విద్యార్థి దశలో ఉన్నా, నాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అలిగిపోయినా. నీకేమైంది? నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడైన ఒక టీమ్ తో వచ్చావు కదా. కాదు, మన బీఎస్పీ పార్టీకి అధ్యక్షుడు. ఈ పార్టీని బీఎస్పీ పార్టీని దళితుల్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడు. మరి నేను అధ్యక్షుడినా? నేను 23 ఏళ్ళు కష్టపడితే నా అవకాశం నోటి దగ్గర వచ్చిన అవకాశం చేజారిపోయింది. నేను మనిషిగా బాధపడ్డా, నా కోప్పడ్డా, అలిగినా పోయినా. నీకేమైంది? నొప్పి అయిందంట. నువ్వు ఎందుకు పెరిగింది? అమలు పోయినావు, అందులో ఉన్నావు, బీఎస్పీలో ఉన్నావా? ఓడిపోతే మీరు దళితులకు నువ్వు గొంతై మాట్లాడొద్దా? బహుజనులకు నువ్వు మాట్లాడొద్దా? అట్లా మాట్లాడకుండా మళ్ళీ ఎమ్మటే జంప్ అవుతుంది, బీఆర్ఎస్లో జంప్ అవుతుంది. అందుకే అన్న పిచ్చి తొగ్గులకు అన్న, రాజకీయాల్లో పిచ్చి తొగ్గులకు అంటే ఏనే అంటున్నా. కాబట్టి నేను సొంత గుడి అంత చెప్పిన దొంగే దొంగ అన్నట్టుంది కథ. ఆయన వ్యక్తిత్వం ముఖ్యమంత్రి గారు సేఫ్టీ కోసం నేను అంటున్నా, ఒక ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఇలా ముఖ్యమంత్రి గారి కన్నా కేంద్ర ప్రభుత్వం ఉంది, సిబిఐ, ఈడీలు ఉన్నాయి, నిఘా ఉంటే అనుమతి తీసుకోవాలి. ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అట్లా ఏమైనా దరఖాస్తు చేసిండ? అట్లాంటి అనుమతి తీసుకోవాలంటే మరి అంతకు ముందు ఎవరు కేసీఆర్ గారు ఏదో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి అక్కడెక్కడ పెగాసిస్ అక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి సెపరేట్ గా సాఫ్ట్వేర్, అది ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ నుంచి ఏదో ఒక ఐటమ్ తీసుకొచ్చి కాకుండా ఈయన ఆ టెక్నాలజీ కాకుండా బాహాటంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక 600 పైచీలకు ఫోన్ నెంబర్లు పెట్టి నక్సలైట్లు, ఉగ్రవాదుల పేర్లు చెప్పి రాజకీయ నాయకులు, సినిమా తారలు, తర్వాత వ్యాపారస్తులు ఫోన్ నెంబర్లు అవన్నీ చెక్ చేయరు కదా వాళ్ళంతా. కాబట్టి ఆ పేరు మీద చెప్పి వీళ్ళనందరూ కూడా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అందుకే జైల్లో పోయారు. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ కి సాధ్యమైంది, రేవంత్ రెడ్డికి ఎందుకు సాధ్యం? రేవంత్ రెడ్డి అట్లా చేయడు. ప్రజలకు మేము జవాబు జరుగుతున్నాం కూడా, మాకు భయం లేదు, మా నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది. కేసీఆర్ అంటే ప్రాంతీయ పార్టీకి ఒక నాయకులు కూడా జాతీయ పార్టీ, మాది జాతీయ పార్టీ. రేవంత్ రెడ్డి ఒక జాతీయ పార్టీలో ఒక ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి అంత కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. కావాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గందరగోళం చేయడం కోసం ఈ విధంగా విషయం చెమ్ముతున్నాడు. కాబట్టి నిజంగా అంత శుద్ధపూస అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరి గతంలో ఎందుకు ఫిర్యాదు చేసినావు? నువ్వు నా ఫోన్ ట్యాప్ అవుతుందని ఫిర్యాదు చేసినావు కదా. నిజంగా ఐజీ స్థాయిలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నీకు రాజ్యాంగం మీద చట్టాల మీద గౌరవం ఉంటే, నీ ఒంట్లో చీము నెత్తురు ఉంటే నువ్వు వెళ్ళి సిట్టు వాళ్ళు నీకు నోటీసులు ఇచ్చారు, వెళ్ళి సమాధానం చెప్పు. నువ్వెందుకు గతంలో ఫిర్యాదు చేసినావు దానికి సమాధానం చెప్పకుండా, చట్టాన్ని గౌరవించకుండా బయట కూర్చొని బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేమంటారు? పిచ్చి తొగ్గులకు అంటారు. పిచ్చి ఆసుపత్రికి పంపాలంట, ఇట్లాంటి పిచ్చి ఆసుపత్రికి పంపాలంటారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన శుద్ధపూస గురుకులాల్లో ఉన్నప్పుడు ఏం చేసిండు? కోట్లాది రూపాయల్ని ఆయన ఖాతాల్లోకి దొడ్డిదారులు తరలించిండు. ఆడిట్లో బయటపడింది, విజిలెన్స్ తెలిపింది. తప్పకుండా అందుకే ఐఏఎస్ అధికారులంతా జైల్లో ఉన్నారు ఈరోజు. కొంతమంది అమయ్ కుమార్ 2000 కోట్లు జైల్లో ఉన్నారు. తర్వాత సోమేష్ కుమార్ పై సిఐడి కేసు నమోదు చేసింది, విచారణ నోటీసులు ఇచ్చింది. ఆయన 1400 కోట్లు జీఎస్టీ అవినీతి. ప్రభాకర్ రావు ఐపీఎస్, ఆయన విచారణ రేపు ఆగస్టు 5 తర్వాత ఆయన తప్పకుండా చెంచలగూడ చెర్లపల్లి పోవాల్సిందే. సుప్రీంకోర్టు పోయి ఆయన అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వు తెచ్చుకోండు. కానీ బలమైన ఆధారాలను ఈ కేసులో డిఎస్పీలు ఇద్దరు, ప్రణీత్ రావు, భుజంగరావు జైలుకు పోయారు, రాధాకిషన్ రావు జైలుకు పోయిండు, తిరుపతి అన్న జైలుకు పోయారు. కాబట్టి నెక్స్ట్ పోవాల్సింది సూత్రధారి ప్రభాకర్ రావు. అసలు సూత్రధారులు తర్వాత పోతారు. తర్వాత ఈ కోవలోనే ప్రవీణ్ కుమార్ అవినీతి సుమారు 500 కోట్ల ఆరోపణలు వస్తున్నాయి. ఈ 7 ఏళ్ల కాలం మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. విజిలెన్స్ ఇంటర్ అంతర్గతంగా ఆడిట్ అన్ని కూడా తేలినాయి. కోడింగ్ డీ కోడింగ్ లోనే 90 లక్షల రూపాయలు నొక్కేసిండని చెప్పిండు. సమ్మర్ క్యాంపుల పేర్లతో కోట్ల రూపాయలు.
అసలు స్వేరో బ్యాంక్ ఎట్లా వచ్చింది? బ్యాంకులు ఎవరికి ఉంటాయి? ఒక ప్రైవేటు సమూహాలకు లేకపోతే 100 కోట్లు నికరం డబ్బులు ఉన్న వాళ్ళు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి తెచ్చుకొని పెట్టుకుంటారు. అట్లాంటిది పూర్వ విద్యార్థులు బ్యాంకు పెట్టి అంటే కనీసం 50 లక్షలు 100 కోట్లు ఎంతో ఉండాలి కదా. దాదాపు 500-600 కోట్లు ఉన్నాయని చెప్పి వాస్తవం. బయట పెట్టి స్వేరో బ్యాంకులు ఎన్ని వందల కోట్లు ఉన్నాయో, 100 కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, లేకపోతే 50 లక్షలు ఉన్నాయా, కోటి ఉన్నాయా, 10 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా? బయట పెట్టి నువ్వు చెప్పు మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు? అంటే ఒక పూర్వ విద్యార్థులకు బ్యాంక్ అంటే ఇందులో గురుకులాల్లో ఈయన అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నుంచి మళ్ళీ నెలకి చందాలు కమిషన్లు అన్నిటి కూడా ఎట్లా మరి దొడ్డిదారులు. ఇందులో నేను చెప్పాల్సిందంటే మనీ లాండరింగ్ ఉంది, 100% ఉంది. ఈడీ కూడా దీన్ని విచారణ జరపాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద. కాబట్టి 4 రోజుల్లో నేను చెప్పిన కదా, మొన్న అమయ్ కుమారు, నిన్న సోమేష్ కుమారు, ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేపు ప్రభాకర్ రావు, రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తప్పు చేసిన వాడు ఎవడైనా తప్పకుండా చెంచల్ కూడా చర్లపల్లికి పోవాల్సిందే. ఎందుకు ఎగిరెగిరి పడతావు? అన్నీ ఉన్నాక అణిగిమణిగి ఉంటుంది, ఏం లేని నాకు ఇట్లనే ఎగిరి పడుతుంది. కాబట్టి నీ దగ్గర తప్పు పెట్టుకొని నువ్వు అన్ని తప్పులు చేసుకుంటా గత ప్రభుత్వానికి భిన్నంగా ఒక పారదర్శకంగా అన్నిట్లో కూడా సమర్థవంతంగా పరిపాలిస్తుంటే కావాలని చెప్పేసి నీ నాయకత్వాన్ని, నీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇట్లా పానకంలో పుడకలా వచ్చి మధ్యలో విషం చెమ్మే ప్రయత్నం చేస్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారిని ఎంతలా విమర్శించారో అన్ని మనం వీడియోలు చూసాం. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఆ విధంగా చేస్తాడు. కాబట్టి గత్యంతరం లేదు. ఒక మల్లురావు మీద ఓడిపోయిందండి ఈయన, ఇంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్. మల్లురవి గారి మీద చెప్పింది మరి పెద్ద పలుకుబడి ఉండాలా. ఆడ కోనేరు ఆడ ఓడిపోదు, బీజేపీ అభ్యర్థి గెలిసా. ఇంత పలుకుబడి ఉంటే నీకు దళితులే ఓట్లే లేదా నీ గురించి తెలిసి? నువ్వు బీఎస్పీ ఉద్ధరిస్తావంటే అందులో ఉండకుండా ఇందులోకి వస్తుంది. అసలు నీ వెనక స్వేరోలే లేరు, ఇప్పుడు వాళ్ళంతా కూడా వెనక్కిపోయారు. ఎవరైతే ఈయన డబ్బులు పెట్టి కొంతమంది చెంచాలన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు, వాళ్లే స్పందిస్తారు. కొద్దిమంది బినామీలు ఉన్నారు, ఆ బినామీల పైన కూడా విచారణ జరపాలంటాను. ఎక్కడెక్కడ మేము పెద్దపల్లి ఆ ఏరియాలో కొంతమంది బినామీలు ఉన్నారు, నగరేకాల్లో ఆ ప్రాంతాల్లో ఆ బినామీలు ఆ చిట్టా మొత్తం మా దగ్గర ఉంది. సో ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేసే అంశాల మీద కూడా కేంద్రం మీ మీద ఎంక్వైరీ చేసి మేము అంటున్నాం కదా, పారదర్శకంగా ఉన్నాం మేము. కేంద్రం చేయమనండి, మరి ఫిర్యాదు చేయి, నీ ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేయి రేవంత్ రెడ్డి గారి మీద. ఇట్లా సొల్లు మాటలు మాట్లాడటం నీలాంటి వాడికి తగదు. అందుకే నేను ఏమంటున్నా, పిచ్చి తొగ్గులకు అంటున్నాను. ఓకే రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఫైనల్గా బీసీ రిజర్వేషన్ విషయంలో ఏం జరుగుతుంది నిజంగానే? మరి ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపు మరి నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయా ఏంటి? దీని మీద రకరకాల విశ్లేషకుల యొక్క అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. సో ఏంటి అసలు ఈ బీసీ రిజర్వేషన్ మీద అంశం మీద ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఇప్పుడు బీసీలకు మేలు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు అందియాలని, స్థానిక సంస్థల్లో వాళ్ళని జెడ్పీ చైర్మన్లు చేయాలని, ఎంపీపీలుగా మండల పరిషత్ అధ్యక్షులు చేయాలని, మేయర్లు చేయాలని, జెడ్పీ చైర్మన్లు చేయాలి. ఇట్లా రకరకాలుగా వాళ్ళని అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే నేను చెప్తాను, ఆడికి వస్తున్నా, ప్రయత్నం చేస్తుంటే సహకరించకుండా బీజేపీ నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తుంది బీసీలకు మేము ఇచ్చే 49% రిజర్వేషన్ని. అదేవిధంగా కాలంలో 42% రిజర్వేషన్ కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల మార్గాల ద్వారా న్యాయపరంగా బీసీలకు ఇవ్వాలని చూస్తుంటే, ప్రయత్నం చేస్తుంటే, ముందుకు పోతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు ఒకటే, ఒక తానులను గుడ్డ ముక్కలు వీళ్ళిద్దరు కూడా. అంటే వీళ్ళ ఉద్దేశం ప్రధానం ఏంటంటే బీసీలకు మేలు చేస్తుండటం కాదు. ఒకవేళ బీసీలకు మేలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పేరు వస్తుందో, బీసీలు ఎక్కడ దగ్గర అవుతారో, రేపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా కలిసి రాహుల్ గాంధీని ఎక్కడ ప్రధానమంత్రి చేస్తారో, మోడీని గద్దె దింపుతారని భయం పట్టుకుంది. ఇది ప్రధానం వీళ్ళకి. ఒక్కసారి మీ యోయో టీవీ ద్వారా నేను చెప్తున్నా, ఈ దేశంలో రిజర్వేషన్ ఫలాలను ఎస్సీలకు, ఆదివాసీలకు, ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాజ్యాంగంలో పొందుపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఓసీలకు, ఇప్పుడు అనుభవిస్తున్న బీసీలకు 27% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పివి నరసింహరావు తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి 27% రిజర్వేషన్ ఫలాలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. గతంలో ఈ రిజర్వేషన్ని మండల కమిషన్ సిఫారసు చేసింది 90లో మండల కమిషన్ సిఫారసు చేస్తే ఆ విపి సింగ్ గారు దీన్ని అమలు చేయబోయాడు, పార్లమెంట్లో పెట్టి దీన్ని ఆమోదింపజేయబోతే కుట్రబన్నిన బీజేపీ ఆ విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతుతో ఉంది. అప్పుడు విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి, ఎప్పుడైతే విపి సింగ్ గారు 27% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాడో
ఇవ్వటం ఇష్టం లేక మండల కమిషన్కు వ్యతిరేకంగా కమండల్ అని చెప్పి ఉద్యమాన్ని పట్టుకొచ్చింది. మండల కమండల్ ఇప్పుడు మనం విన్నాం. తీసుకొచ్చేసి ఆత్మాహుతికి పాల్పడ్డారు చాలా మంది మండల కమండల పేరుతో. ఆ విధంగా ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని బీసీలకు అప్పుడు ద్రోహం చేశారు. ఆ తర్వాత వచ్చిన పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి దేశ పౌరులంతా కూడా, తెలంగాణ బిడ్డలంతా కూడా. అదే విధంగా 2006 సంవత్సరం వరకు కేంద్రీయ విద్యా సంస్థలు అయినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలు కానివ్వండి, ఐఐటి, ఐఐఎం ఇట్లాంటి వాటిల్లో ఓబీసీలకు అప్పటిదాకా రిజర్వేషన్ లేవు. లేకపోతే సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ దివంగత ప్రధానమంత్రి, మాజీ ప్రధాని, వారు 27% రిజర్వేషన్ని 2006 సంవత్సరం అమలు చేస్తే ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని కేంద్రీయ విద్యా సంస్థలు రిజర్వేషన్ అమలు చేసినటువంటి చరిత్ర ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. వీళ్ళది ఎవరిదైనా ఉందా పాత్ర? అదేవిధంగా ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లకి నమూనాగా ఉదాహరణగా ఏ రాష్ట్రాన్ని మనం సూచిస్తున్నాం? తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకొస్తున్నాం. తమిళనాడులో ఇలా 69% రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ 1992లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితి దాటొద్దు అని స్పష్టంగా 1992లో తీర్పు చెప్పింది. మన రాష్ట్రానికి తీర్పు చెప్పినప్పటికీ తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎట్లా అమలవుతున్నాయి? 69% రిజర్వేషన్లు ఇవాళ తమిళనాడులో అమలవుతుందంటే అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రధానమంత్రి, మాజీ ప్రధానే కారణం. అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎట్లా చేసింది? ఆ రోజు తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉంటే అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చినాయి. కరుణానిధి గారు మీరు తీసుకురాకపోండి, మేము మద్దతు తెలుపుతున్నాం, మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి, తమిళనాడు పౌరులకు న్యాయం చేయాలి, రిజర్వేషన్లు కల్పించే విషయంలో అందరం ఒకటే అని చెప్పి ఏకతాటిపై కూర్చుంటే పివి నరసింహారావు గారు అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి వాటికి రక్షణ ఆషామాషికి కాదు, రక్షణ కల్పించే విధంగా 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి ఘనత చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. మన మాజీ ప్రధాని కాంగ్రెస్ ప్రధాని పివి నరసింహారావు. మరి ఎవరు చేశారు? బీసీలకు కానీ, అణగారిన వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇన్ని చేసిన వాళ్ళం ఈ 42% రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయాలో మాకు తెలియదా? మీరు సహకరించమంటున్నాం. సహకరించమంటే బీజేపీ రామచంద్రరావు గారు అంటాడు ముస్లింలు చేర్చారంటాడు, ముస్లింలు బీసీలో చేర్చి బీసీలకు అన్యాయం చేశారంటారు. మీరు నోటికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీరు గుజరాత్లో ఏం చేశారు? గుజరాత్లో 170 కులాలు ముస్లింలను, పక్తు ముస్లిం పేర్లతో ఉన్న కులాలను ఏం చేశారు? ఓబీసీలో చేర్చారు. 170 కులాలను చేశారు. ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ రాజ్యాంగబద్ధ కమిషన్లు 7 రాష్ట్రాల్లో కమిషన్లు. ఈ కమిషన్లే ఈ కులగణన చేస్తాయి. తమిళనాడులో ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో కూడా ముస్లింలు ఎవరైతే పారిశుద్ధ వర్గాలు ఉంటారు వాళ్ళు తెలంగాణలో కూడా పారిశుద్ధ పనులు చేసేవాళ్ళు, దోబీలు, తర్వాత వాళ్ళని రజకులు అంటారు, తర్వాత నాయ బ్రాహ్మణులు, మంగళి వృత్తి చేసేవాళ్ళు, అట్లాంటి పేదరికంలో ముస్లిం సమాజంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వీళ్ళు నిజంగానే అనగారిని పోయారు. చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు. వాళ్లకు మేలు చేద్దాం, ఇంత బువ్వ పెడదాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సమర్థవంతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు కులగణన చేయమని ఎవరు అసలు ఈ దేశంలో? కులగణనకు ఆద్యుడు రాహుల్ గాంధీ. ఏమన్నా ఎన్నికల కోసం చేస్తున్నామా? మేమేమన్నా కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు ఇస్తాను. కులగణన జరగాలని బలంగా వాదించిన వ్యక్తి రాహుల్ గాంధీ. బలంగా రాహుల్ గాంధీ వాదిస్తే వీళ్ళు ఏమన్నారు? బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, రాహుల్ గాంధీ నీ కులమేందో చెప్పు, నీ మతమేందో చెప్పు అని చెప్పి రాహుల్ గాంధీని కించపరిచారు. తర్వాత రాహుల్ గాంధీ కులగణన నినాదం యొక్క బలాన్ని, శక్తిని చూసినటువంటి బీజేపీ నాయకత్వం భయపడి మేము జనగణనతో పాటు కులగణన చేస్తామని ఒక మెట్టు దిగి కిందకు వచ్చారు. లేదా దాన్ని అభినందిద్దాం. సరే, ఏది ఏమైనప్పటికీ రాజకీయ ప్రయోజనాలు మీకా మాక కాదు, బీసీలకు మనం ఇక్కడ అణగారిన వర్గాలకు న్యాయం చేస్తున్నామా లేదా? కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విధంగా వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా సరే మాకున్న మార్గాలు మాకు. అందుకే మేమేం చేసినాం? అసెంబ్లీలో ఆమోదించినప్పుడు, అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు రాష్ట్ర నాయకత్వం మద్దతు తెలిపింది. బీజేపీ నాయకత్వం 8 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు, బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు తెలిపారు. ఎప్పుడైతే రాష్ట్రపతి దగ్గర పంపినామో, రాష్ట్రపతి దగ్గర పంపిన దగ్గర నుంచి తట్టుకోలేకపోతుంది. అందుకే అంటున్నా బీజేపీ నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారు. నిజంగా మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తమిళనాడు విషయంలోనే గవర్నర్లు కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా బిల్లులు పెడితే 3 నెలల కన్నా ఎక్కువ పెండింగ్లో ఉంచొద్దు, 3 నెలల కన్నా ఎక్కువ రోజులు తొక్కి పెట్టొద్దు. ఒకవేళ అటు తొక్కి పెడితే ఆ బిల్లు ఆమోదించినట్లు లెక్కే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా లేదా? మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత
ఆ తీర్పుకు వ్యతిరేకంగా మీరు ఎట్లా మాట్లాడతారు? కావాలనే బీసీ రిజర్వేషన్ని బీసీలు అణచివేస్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా 42% బీసీలకు ఇవ్వడం ఇష్టం ఉంటే రాష్ట్రపతితో ఆమోదం తెలిపేవాళ్ళు కదా. నేను ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే వెంటనే ఆమోదింపు చేశారు. అదే రాష్ట్రపతి వెంటనే సంతకం పెట్టింది. అదే మరి బీసీల బిల్లు పెట్టి ఫిబ్రవరిలో పెట్టినాం మేము రాష్ట్రపతి దగ్గర ఫైల్ పెడితే ఆ బిల్లు పంపిస్తే ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఓకే, దాన్ని అటు నిలుపుదల చేసి బీసీలకు ద్రోహం చేయాలని చూస్తున్నారు. బీసీలు గమనిస్తున్నారు. అదేవిధంగా ఈ విధంగా ఇంకొక మార్గం, పంచాయతీరాజ్ చట్టం ఉంది 285 ఏ నిబంధన సవరించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్తో సంతకం పెట్టించి ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఎన్నికలకు పోవచ్చు. ఆ విధంగా బీసీలు న్యాయం చేయొచ్చు. ఒకవేళ గవర్నర్ తిరస్కరించండి అనుకోండి, మళ్ళా బీజేపీ నాయకత్వమే కదా. గవర్నర్ అంటే బీజేపీ ప్రభుత్వం నియమించింది కదా. అంటే కాంగ్రెస్కు పేరు వస్తుందని అడ్డుకుంటే గనక బీసీలకు మీరు ద్రోహం చేసినట్టే బీజేపీ నాయకులారా, కబద్దార్ అని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ ఈ విధంగా అడ్డుకున్నారనుకోండి, ఇంకో ఆలోచన ఉంది మా దగ్గర. అదేంటంటే పార్టీ పరంగా రేపు వాళ్ళు టికెట్లు ఇచ్చేటప్పుడు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ 42% ఆ ప్రాంతాల్లో బీసీలకు ఇచ్చేస్తాం. మొత్తం 42% మేర వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ విధంగా పార్టీ పరంగా న్యాయం వీళ్ళు చేయకపోతే ఈ విధంగా చేస్తాం. మరి వేరే కాబట్టి వేరే కులాల వల్ల మీకు ఇబ్బంది కదా? ఇబ్బంది ఏం లేదు. మేము ఇప్పుడు బీసీలకు న్యాయం చేయాలా, ముందుకు పోతాం. వాళ్ళు గెలిపించుకునేందుకు మేము ప్రయత్నం చేస్తాం. అందుకే మేము ఏమంటున్నాం, ఇలా కులగణన చేయాలంటే కుదరదు అన్నారు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు బలం పెరుగుతుందో మేము కూడా చేస్తామన్నారు. ఇలా జాతీయ స్థాయిలో వాదించబోతున్నాం. జాతీయ స్థాయిలో చర్చ జరిగే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఇలా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ కు ఉన్నటువంటి లోక్సభలో 100 మంది ఎంపీలతో, అదేవిధంగా రాజ్యసభలో ఎంపీలందరినీ కూర్చోబెట్టి పార్లమెంట్లో చర్చ జరిగే విధంగా, పెద్ద ఎత్తున ఇది అమలు జరిగే విధంగా, తెలంగాణలో బీసీలకు న్యాయం జరిగే విధంగా ఈ అంశాన్ని జాతీయ స్థాయిని చేయబోతున్నాం. రేపు సాయంత్రం ఢిల్లీలో ఇందిరాభవన్లో అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారే 100 మంది ఎంపీలకు ఇవ్వబోతున్నారు. ఈ విధంగా బీసీల కోసం ఇంత కష్టపడతంటే రామచంద్రరావు గారు అంటాడు అసలు ప్రయత్నం చేయకుండానే ఇది నిలవదు, కోర్టులో నిలవదు అంటాడు. అంటే ఎందుకు బీసీలకు ఆయన ఒక లాయర్ అండి, ఆయన తెలుసు దాంట్లో ఏది వీగిపోయే కేసు ఏది సక్సెస్ అయ్యే కేసు వాళ్ళు తెలియదా? ఎందుకు తమిళనాడు ఎందుకు అయింది మరి? ఆయన లాయరే కదా. మధ్యప్రదేశ్ ఉంది, తమిళనాడు పరిస్థితులు వేరే, పరిస్థితులు వేరు సార్. ఎక్కడైనా ఎందుకు ఆడ నాయకత్వం మొత్తం ఒకటే అయింది కాబట్టి ఆ రోజు పార్లమెంట్ లో ఆమోదం పొంది కాంగ్రెస్ ప్రభుత్వమే 9వ షెడ్యూల్ నాయకత్వం ఒకటే పరిస్థితి. అందుకే బీజేపీ మద్దతు తెలిపి అసెంబ్లీలో మద్దతు తెలిపి ఆ రాష్ట్రపతి దగ్గర పోతే అది బిల్లు పాస్ కాదు. అది వంక పెట్టి ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు అందులో ముస్లింలు చేర్చారు, అది మాకు ఇష్టం లేదు అని అంటారు. గుజరాత్ లోనేమో వీళ్ళు 170 ముస్లిం కులాలని అందులో చేరుస్తారు, ఓబీసీలు చేరుస్తారు. ఈ ద్వంద్వ నీతి ఎందుకని అంటాను నేను. ఈ ద్వంద్వ నీతి, ఈ కపట నీతి ఎందుకు అని అంటున్నా. ఈ విధంగా ఎందుకు అడ్డుకుంటారు బీసీలకు మేలు చేస్తుంటే మీ కడుపు ఎందుకు మండుతుంది అంటున్నా. కాబట్టి రామచంద్ర జిల్లా ఢిల్లీలో మేమేమంటున్నాం, సరే కాలికేస్తే ఎలికేసి, ఎలికేస్తే కాలికేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు రాష్ట్రపతి దగ్గర అడ్డుకున్నా, గవర్నర్ ఆర్డినెన్స్ని అడ్డుకున్నా మాకున్నటువంటి మార్గం మాకుంది. కాబట్టి మేము అదే విధానం చేస్తాం, మీరు కూడా అదే విధానం పాటించండి. అసలు ఆ పార్టీలోనే సామాజిక న్యాయం లేదు. బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీ నడమంత్రం బీసీ, మధ్యలో వచ్చిన బీసీ. ఆయనకు బీసీల మీద మొదటి నుంచి ఉన్నోడికైతే బీసీల మీద ప్రేమ ఉంటుంది. అంటే మధ్యలో బీసీ ఓబీసీలకు మార్చారు. ఆయన బనియాకులం అయింది. నరేంద్ర మోడీ గారు బనియాకులాన్ని గుజరాత్ లో ఆయన ముఖ్యమంత్రి ఓసీ అనుకుంటున్నారా బీసీ అనుకుంటున్నారా? ఓసీలనే బీసీకి మార్చుకున్నారు వారు. అంటే నడమంత్రం బీసీ అంటాను నేను. నడమంత్రం బీసీ అది 4 రోజులే ముచ్చట. అందుకే నిజమైన బీసీలకు ప్రేమ. ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి దిగిపోగానే ఆయన కులం ఆయన చట్టబద్ధం అయిపోయింది. ఆయన కోసం కాదు కదా, బీసీ కదా. ఆయన బీసీ చెప్పుకోవడం కోసం మార్చినా మిగతా బనియా కులంలో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఓకే, వదిలిపెట్టండి. కాబట్టి నిజంగానే ఇందులో ప్రేమ లేదంటున్నా. నిజంగా బీసీలో పుట్టినోడికైతే బీసీలో ప్రేమ ఉంటుంది. అదే రాష్ట్రపతి దగ్గర ఎంత ప్రేమ లేకపోతే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తారు సార్ వాళ్ళు. ఎవరు బీసీ ముఖ్యమంత్రి? ఏది మరి ఏమైంది? బీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రాష్ట్రంలో కుదరదు, గెలవరని తెలిసి కావాలని పెట్టి బీసీలు అట్లా మోసం చేశారు. అలా ముందు తెలిసి బలం ఏదంట తెలంగాణ మొన్నటి దాకా మీరు గెలవరు మీ పార్టీ కింద అధికారంలోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, మాకున్న బలం వేరు, వాళ్ళకున్న బలం వేరు. ఎలా బలం? మేము మొదటి నుంచి సంజయ్ గారు మేము ఈ డిబేట్లలో కాదు, ఏ డిబేట్లు ఎలక్షన్ జరిగే 10 రోజుల ముందు కూడా మాదే అధికారం అని చెప్పింది. 10 రోజుల ముందు కూడా అంటే కర్ణాటకలో గెలిచినాం. ఇక్కడ కూడా మేము క్వశ్చన్ అడుగుతాను మనోత్తర గారు, మీరు కరెక్ట్ చెప్పండి. ఇందాక మీరు రాహుల్ గాంధీ గారు బలం పెరిగింది అంటున్నారు.
మరి హిమాచల్ ప్రదేశ్లో మీ బలం ఏంటి, కర్ణాటకలో మీ బలం ఏంటి, తెలంగాణలో మీ బలం ఏంటి? తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకరించే మంత్రివర్గం ఏమైనా ఉందంటారా? అదే విధంగా అక్కడ కూడా చినండి, అక్కడ కూడా సిద్ధరామయ్య గారికి డికే శివకుమార్ గారికి పడి చావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు కొట్లాడు చేస్తున్నారు. ఆ విభేదాలు వల్ల ప్రజలకు గానీ బీసీలకు గానీ నష్టం లేదు. పార్టీకి ఇలా కవిత అన్ని పార్టీలే ఉన్నాయి, ఇది మన పార్టీ కాదు. ఇలా కవిత గారు సాక్షాత్తు ఏం చెబుతుంది, ఇలా కవిత గారు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది త్వరలో అని చెప్పింది. దాన్ని బలపరుస్తూ రాజసింగ్ ఏం చేసిండు, అవునవును మా బీజేపీ నాయకులు ప్యాకేజీలకు అమ్ముడు పోతారు, కేసీఆర్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారు, అది నిజమే అన్నాడు. వెంటనే ఆయన పార్టీ లేకుండా ఆయన రాజీనామాను ఆమోదించారు. కాబట్టి కళ్ళ ముందు కనపడుతుంది. అందుకే ఏమంటే కొత్త వార్త వస్తుంది, ఇలా కేసీఆర్ గారిని ఉపరాష్ట్రపతి చేయబోతున్నారు అంటారు. అవును, ఎందుకు బీజేపీ క్రియేట్ చేసినా ఎవరు క్రియేట్ చేసినా బలం వాళ్ళ మైత్రి. బీఆర్ఎస్ ఒక తాన్లోనే గుడ్డ ముక్కలే ఈ బీఆర్ఎస్ బీజేపీ. ఇలా కేసీఆర్ గారి పైన అవినీతి కేసుల విచారణ ముగింపు దశకొచ్చింది. కాబట్టి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా మినహాయింపులు పొందాలంటే ఆయన రాజ్యాంగబద్ధమైన పదవి ఉండాలి. భారత రాజ్యాంగంలో 321 ఏదో నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం గవర్నర్ కి, రాష్ట్రపతులకు, ఉపరాష్ట్రపతులకు మినహాయింపు ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడు, కేసీఆర్ గారు ఒక వ్యూహాత్మకంగా ఫార్ములా ఆఫీస్లో వండుకొని పథకాలు పొందుతున్నాడు. ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బీసీ కాకుండా రామచంద్రరావు గారి నియామకం అయ్యేటట్టు చేసిండు. చేసిన తర్వాత ఈ కేసుల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ విచారణ ముగుస్తుంది, రేపో మాపు ఆయన ఉచ్చు బిగించబోతుంది అంటే వాటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలా, బీజేపీ ప్రభుత్వానికి అందుకే దనకండ రాజీనామా చేపించి ఈయన ఉపరాష్ట్ర పదవులు పోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు ఈ మధ్య చర్చ జరుగుతుంది. ఇంకో అంశం, దానికంటే బీజేపీ పార్టీకి ఇంత పెద్ద మేధావులు ఉన్న పార్టీలో కేవలం మన కేసీఆర్ చెప్తే ఈయన రకం సార్ వాళ్ళ ప్రతిఫలం ఉంటుంది కదా, నీకు ఇది ఇస్తా నాకు అది. ఇప్పుడు గుజరాత్ బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో వీళ్ళకి ఆర్థిక సాయం చేస్తారు, బీహార్ లో గెలిచేందుకు ఆర్థిక సాయం చేస్తారు కేసీఆర్ గారు, ప్రతిఫలంగా ఉపరాష్ట్రపతి పొందుతారు, కేసుల నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచన వాళ్ళు. అందుకే మొన్న కేటీఆర్ గారు జైపూర్ పర్యటన పోయిండు, మీడియా సమావేశం ఇదని చెప్పి పోయినట్టే పోయి అక్కడ రాత్రిపూట జరిగిన మంత్రాలు ఏంటంటే కేసీఆర్ గారిని ఉపరాష్ట్రపతి కుర్చీ మీద కూర్చోబెట్టే ప్రయత్నాలు జరిగినట్టు ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా ఎందుకంటే వీళ్ళు ఒకటే కదా. ఇలా కేసీఆర్ గారు గతంలో ఏమైనా వచ్చిన బండి సంజయ్ పదవి పోవడానికి కారణం ఎవరు, కేసీఆర్ గారు కాదా? కిషన్ రెడ్డి గారు ఆ పదవిలో కూర్చోబెట్టింది ఎవరు, కేసీఆర్ కాదా? ఇప్పుడు కూడా కేసీఆర్ తన రాజనీతి చిత్రతతో ఉపరాష్ట్ర పదవిలో పోయి ఈ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ధనకట్ రాజీనామా వెనక చాలా మంది నిగూఢంగా ఆలోచించలేదు. నితీష్ కుమార్ని చేయడం కోసమనో ఇంకో రకంగానో, లేకుంటే ఆ డిప్యూటీ చైర్మన్ హరిశంకర్ నారాయణ ఆయన ఎవరినో చేయడం కోసం అంటారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ 42% రిజర్వేషన్ల విషయంలో వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు, బీసీలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లేదు, బీసీ కానీ ఎవరికైనా వర్కింగ్ ప్రెసిడెంట్ లేడు, అందులో బీఆర్ఎస్లో అధ్యక్ష పదవి లేదు. కానీ కాంగ్రెస్లో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళితుడు, రాష్ట్ర అధ్యక్షుడు గౌడబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ. ఇట్లా సామాజిక న్యాయం చేసుకుంటూ దేశంలో ఉన్నటువంటి బీసీలకు, అణగారిన వర్గాలకు అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్న న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని లేవనెత్తింది. రాహుల్ గాంధీ ఉద్యమానికి ఆద్యుడు. అందుకే ఢిల్లీలో భాగీదారి సమ్మేళనం అని చెప్పి నేషనల్ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో ఢిల్లీలో పెట్టాం. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ పెడుతున్నాం. వీళ్ళు అప్పుడు ఏమన్నారు, కులగాండ కుదరదన్నారు, కుదరనన్నాను ఒప్పించడం లేదా? ఇప్పుడు కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్ తెలంగాణలో అమలయ్యే విధంగా వద్దన్నులతోనే ఆమోదింపజేస్తాం. అది చూడండి, అది ఆ శక్తి మాకుంది, ఆ ప్రజలు ఇచ్చారు మాకు ఆ శక్తిని. కాబట్టి ప్రజల కోసం ఎవడెన్ని కుట్రలు చేసినా 42% రిజర్వేషన్లు అమలు చేసి బీసీలకు రాజ్యాధికారం కల్పించే విషయంలో ఎవడి కళ్ళు ఎర్రబడ్డా, బీఆర్ఎస్ బీజేపీ కళ్ళు ఎర్రబడ్డా, కాంగ్రెస్ కాళ్ళల్లో కట్టెబెట్టినా అమలు చేసి బీసీలకు ఈ సమాజంలో ఉన్న వాళ్ళకు న్యాయం చేసి తీరతాం. సరే చూద్దాం. నిజంగా అంటే మీరు అనుకున్నది మంచి నిర్ణయమే కాబట్టి ఆ నిర్ణయం జరిగి తీరాలని మేము కూడా కోరుకుంటున్నాం. బీసీలకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే 80% ఉన్న బీసీలకి ఒక రాజ్యాధికారం లేకపోవడం చాలా దారుణం. కాకపోతే అందులో వాళ్ళ యొక్క సమైక్య, వాళ్ళ యొక్క కలిసి ఉండే విధానాలు, సపోర్ట్ చేసుకునే విధానాలు కొన్ని లోపాలు ఉండడం వల్ల ఇది జరుగుతూ ఉంది. కాబట్టి సరే 42% మీరు కల్పిస్తే సంతోషం, జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మన్వంతరయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.